దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దేవాది దేవుడే మనల్ని ఒక వాక్కు నుంచి మన ఆత్మీయ జీవితంలో ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడే నడిపిస్తూ ప్రతిదినం కూడా ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఎగనో ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను చేయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. దేవుడు బిడ్డలు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు బలమైన వాక్కులు ఇస్తూ ఉన్నాడు. విశ్వాసం ద్వారా కొన్ని గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొంతమంది ప్రవక్తల గురించి దేవుడు మనకు పైపరుస్తూ చూపిస్తూ, దావీదు కానీ, సంసోను కానీ, యోఫ్తా కానీ, సమూయేలు కానీ, బారాకు కానీ, గిద్యోను కానీ, వీళ్ళందరూ కూడా కేవలం విశ్వాసం ద్వారా వీరి గురించి ఏమని చెప్పాలి, ఎన్నో అద్భుత కార్యాలు గెలిచారు, చూపించారు, జరిగించారు. కేవలం విశ్వాసం ద్వారా సింహముల నోళ్ళు మూయించారు, ఖడ్గదారు నుంచి తప్పించబడ్డారు, బలహీనులై ఉండి కూడా బలవంతులుగా లేవనెత్తబడ్డారు, అన్యుల యొక్క సేనలను పారద్రోలే విధంగా గొప్ప కార్యాలు జరిగించే విధంగా విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించిరి, సేనలను జయించారు, రాజ్యాలను స్థాపించారు. నీతి కార్యములను, కొన్ని అద్భుత కార్యములను వీరు విశ్వాసం ద్వారా జరిగించి ఉన్నారు. కనుక వీరి పట్ల ఏ దేవుడైతే ఇన్ని అద్భుతాలను జరిగించాడో అన్నే అద్భుతాలను మన పక్షాన్ని కూడా దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఒక్క విశ్వాసము, దానియేలు సింహపు కోనులో కడుగు పెట్టేటప్పుడు అతడు తనతో పాటు ఏమొచ్చిందంటే గొప్ప విశ్వాసము, దేవుడు తనకు తోడై ఉన్నాడని, అనుదినము తాను సేవిస్తున్న దేవాది దేవుడే తనకు తోడుగా వస్తున్నాడని విశ్వసించి నమ్మాడు. భయంకరమైన ఆ సింహపు నోళ్లను మూయించి క్షేమంగా సురక్షితంగా దానియేలు బయటకు వచ్చినట్లుగా ఈ రోజులో వారికి తోడై ఉన్న దేవుడే మనం కదులుతూ ఉండగానే ఆ యొక్క యుద్ధ వీరుడే, ఆ గొప్ప దేవుడే, ఆ విశ్వాసమునకు కర్తయ్యే, ఆయనే యుద్ధము యెహోవాదంటూ మనతో కలిసి ముందుకు రాబోతూ ఉండగా బలహీనులమైన మనల్ని బలపరిచి మన ద్వారా రాజ్యాలను స్థాపించి, రాజ్యాలను చేయించి, సైన్యములను స్థాపించి, భయంకరమైన వాటి నుంచి విడుదల చేస్తూ కొన్ని గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించడానికి, అద్భుత కార్యాలు జరిగించడానికి దేవుడు మనకు తోడై నడిపించాలని ఆశపడుతూ ఉండగా ఈ వీరు కలిగి ఉన్న విశ్వాసం మనం కూడా కలిగి మన అనుదిన జీవిత విధానంలో ఏది మన మీదకు వచ్చినా, ఎన్ని మనల్ని ముట్టాలని చూస్తూ ఉన్నా, ఎన్ని మన మీదకు లెగుస్తూ ఉన్నా, దేవుని నీతి కొరకు, న్యాయం కొరకు మనందరం కూడా ఎదురు చూడాలి. రెండోదిగా, ఎవరు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను చేస్తాననే వాగ్దానాన్ని బట్టి మనందరం ఈ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ గొప్ప విశ్వాసంతో ముందుకు కొనసాగుతుండగానే మన పట్ల దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతంగా కదలబోతున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎవరిని బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరచండి. దావీదు వలె, సంసోను వలె, సమూయేలు వలె, యోఫ్తా వలె కొన్ని అద్భుత కార్యాలు దానియేలు వలె మా పట్ల మీరు జరిగిస్తూ వారు కలిగి ఉన్న విశ్వాసం మేము కూడా కలిగి ఉంటూ మా జీవిత విధానంలో కొన్ని అద్భుతాలు మేము చూసినట్లుగా వీరి తర్వాత మేము నీ నామానికి మహిమ తెచ్చు వారికి ఉంటున్నట్లుగా ఈ ఉదయకాల వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగిస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించండి. ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ చేసి చెప్తున్న వారికి దీవెనలు, వారి అక్కల అవసరాలన్నీ తెచ్చండి. పనుల్లో, వారి వృత్తుల్లో, వ్యాపారాల్లో దీవెన కలిగించి ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ, ప్రతి డిపార్ట్మెంట్ని దీవిస్తూ, ప్రతి ఒక్కరిని వారి భూములు, స్థలములు, పొలములు, గృహాలు, పాడి పశువులు, దుక్కుడెత్తులు, గొర్రెల మేకల అన్నీ దీవించి వారికి కలిగిన సంపదంతా దీవెనకరంగా మార్చమని యేసునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా 10 మందికి షేర్ చేస్తూ బలపరుస్తూ ఆత్మీయంగా స్థిరపరచబడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.